తీర్థప్రయాణం ఛానల్ వీక్షకులకు నమస్కారం. జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రితమందారా శృతిశిఖర సంచారా పంచారామ ఆలయాలలో విశేషమైన పురాతనమైన మహిమాన్వితమైన ఆలయం దక్షారామ దేవాలయం. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి తీర ప్రాంతములో ఉన్నది. ఇప్పుడు ఈ దక్షారామం లేక ద్రాక్షారామం దేవాలయ విశేషాలను గురించి తెలుసుకుందాం. బ్రహ్మశ్రీ చాగంటి వారు ప్రస్తావించినట్లుగా గౌరి ఒక్కతే, ఆకాశ గంగ యొక్కతే, కాశీ ఒక్కతే, దక్షిణ కాశీ ఒక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసమ్ములూరగా రసము పేర్మి అంటే పరమశివుడు సతీ పార్వతీ మీద ఎంత ప్రేమ కలిగి ఉంటాడో అలాగే గంగాదేవి కాశీక్షేత్రము మరియు దక్షిణ కాశీక్షేత్రముల మీద కూడా అటువంటి ప్రేమనే కలిగి ఉంటాడని అర్థము. ఆ మహాశివుని అపారమైన ప్రేమను పొంది దక్షిణ కాశీగా పిలువబడే పంచారామాల్లో ప్రముఖమైన దక్షారామము సాక్షాత్తు ఆ పరమశివుడే లింగాకార రూపములో శ్రీ భీమేశ్వరునిగా, పార్వతీదేవి మాణిక్యాంబగా, అష్టాదశ పీఠాలలో 12వ పీఠముగా వెలసిన పావన క్షేత్రము. ఆశ్చర్యకర విశేషం ఏమిటంటే మూల విరాట్టు శ్రీ భీమేశ్వర స్వామి 14 అడుగుల విగ్రహముతో శుద్ధ స్ఫటికాకార లింగాకృతిలో ఉండి 2 భాగాలుగా భక్తులు దర్శనం చేసుకొనవలసి ఉంటుంది. క్రింది భాగమైన పానపట్టము మొదటి అంతస్తులో ఉంటే పై లింగాకార శీర్షభాగము 2వ అంతస్తులో ఉంటుంది. ఈ విశాలమైన ఆలయము పెద్ద పెద్ద ప్రాకారాలతో, గోపురాలతో, శిల్ప సంపదతో మనలను ఆశ్చర్యచకితులను చేస్తుంది. భక్తులు ముందుగా శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాతే మిగిలిన ఆలయాలను దర్శించుకోవాలని శ్రీ వ్యాస భగవానుని ఉవాచ. భక్తులు దక్షిణముఖంగా ప్రధాన ఆలయంలో ప్రవేశించే ముందు నందీశ్వరుని విగ్రహము చూపరులను కట్టిపడేస్తుంది. ఆలయంలోనికి ప్రవేశించగానే కుడివైపున తాండవ గణపతి, ఎడమవైపున దుండి గణపతిని దర్శించుకొని ముందుకు కదులుతారు. గర్భాలయంలో ప్రవేశించగానే విభిన్న రీతులలో చెక్కిన శిల్ప సంపద మనలను తల ప్రక్కకు తప్పుకోనివ్వదు. కుడివైపున ఆంజనేయ స్వామి వారి విగ్రహము తలకు ఒకవైపున కొప్పుతో ఉండి మనకు దర్శనమిస్తారు. ప్రక్కనే క్షేత్రపాలకుడు త్రేతాయుగమున శ్రీ రామచంద్రుల వారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారు, ఆయన కుడిపై శ్రీ లక్ష్మీదేవి ఆసీనులై ఉంటుంది. ఎదురుగా ఆంజనేయ స్వామి వారు వాహనంగా ఉంటారు. వీరిని దర్శనం చేసుకుని భక్తులు నటరాజేశ్వరుడు, సప్తమాతృకలు, వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మహిషాసుర మర్దినిని, శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామిని దర్శనము చేసుకుంటారు. దాని ప్రక్క హొయలలికే ఉయ్యాల మంటపం దర్శనమిస్తుంది. ఇదే విధముగా సూర్యేశ్వర స్వామి, చండీశ్వర స్వామిలను దర్శించుకుంటారు భక్తులు. అనంతరం నవగ్రహ ఆలయ దేవతలను నమస్కరించి అక్కడే ఉన్న ఒటుక భైరవుడు, వీరభద్రస్వామి, లక్ష్మీ గణపతి, చతుర్ముఖ బ్రహ్మ, నాగులేశ్వరుడు, కాళికామాత, భీమసభలను దర్శించుకుంటారు. అనంతరం భక్తులు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మూల విరాట్టు ఉండే క్రింది భాగమునకు చేరుకుంటానికి చీకటి కోణములోనికి చేరతారు. ఈ చీకటి కోణములో వెలుతురు కోసం రాతి గోడలపై వజ్రాలు పొదిగారని, ఆలయ దండయాత్రలో అమ్మవారు వాటిని రాళ్లుగా మార్చారని ఆ గుర్తులు ఇప్పటికీ కనపడటం మనలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలా మూల విరాట్టును చేరుకున్న భక్తులు తమ కోర్కెలు తీర్చమని
నీవే దిక్కని చేతులు జోడించి ఆ పానపట్టముపై ఉన్న లింగాకార శీర్ష రూపాన్ని చూడటానికి తల పైకెత్తి మనస్సును ఆ భీమేశ్వరునిపై ఉంచి శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత ఓం నమ శివాయ ఓం భీమేశ్వరాయ అని స్తుతి చేస్తుంటే కైలాసములో సాక్షాత్తు ఆ శివుని సన్నిధిలో ఉన్నామా అనే భ్రాంతి కలుగుతుంది. భోగక్షేత్రుడైన ఆ దయామయుడు తప్పక తమ కోర్కెలను తీరుస్తాడని భక్తుల అపారమైన విశ్వాసము. ఆ విశ్వాసముతోనే ఆ భీమేశ్వర లింగాన్ని మనస్సులో ఉంచుకొని 2వ అంతస్తుపైకి వెళ్లేందుకు ముందుకు కదులుతారు భక్తులు. పై గర్భాలయాన్ని నందిపంటపముగా పిలుస్తారు. ఇచ్చట నటరాజస్వామి కైలాస గణపతిని దర్శించుకుని గర్భాలయం ముందు భాగాన ఉన్న శృంగి భృంగీల విగ్రహాలను అంతరాలయములో ఉత్సవమూర్తుల గౌరీదేవి అమ్మవార్ల పంచలోహ విగ్రహాలను నమస్కరించుకొని గర్భాలయములోనికి ప్రవేశిస్తారు. అచ్చట అర్చనారూపములో ఉన్న లింగరూపధారి అయిన శ్రీ భీమేశ్వర స్వామివారి శీర్షరూపాన్ని సతీదేవి అమ్మవారి విగ్రహాలను తదేకంగా చూస్తూ అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతూ ఇది ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా అని తమ కోర్కెలను విన్నవించుకుంటారు భక్తులు. మోక్షాదీసుతురంగం హీరవలక్షాంగం ధృతసారంగం పక్షీంద్రధ్వజ పూజిత పాదమౌత్మఘం ద్విజోవర్ణం నక్షత్రే శివకం సన్స్వాస్థిత సంతానం సుఖసంధానం దక్షారామ నివేశం ప్రణవత భీమేశం కరుణావేశం అంటూ ప్రణమిల్లుతారు. ఇక్కడే అభిషేకాలు అర్చనలు జరుగుతాయి. తరువాత ఆలయ ప్రాంగణములోనే ఉన్న అష్టాదశ పీఠాలలో 12వ పీఠముగా వెలసిన శ్రీ మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుంటానికి వెళతారు. ఆ గర్భగుడిలోనున్న సర్వమంగళదాయనిని చూస్తున్నంతసేపు తమని తామే మర్చిపోతారు భక్తులు. ఆ పావనమూర్తి తప్పక తమ కోర్కెలను తీరుస్తుందని భక్తుల విశ్వాసము. అష్టాదశ పీఠాల వివరణలో ఈ అమ్మవారి లీలలు మహిమల గురించి చెప్పుకుందాము. ఈ క్షేత్రములో శ్రీ భీమలింగేశ్వరుడు శ్రీ మాణిక్యాంబ అమ్మవారి ఆలయాలే కాక కొన్ని దివ్యమైన ఆలయాలు స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయము నుండి బయటకు రాగానే ఎడమ ప్రక్కన వాసుకి, తక్షక, కర్కోటక, మానస సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టబంధనముతో సర్పభంగిములో పంచాయతనం మీద ఉండటం అనేది ఈ ఆలయములోనే ప్రత్యేకంగా చూస్తాము. స్వామి పంచాయతనములో ఉండుట వలన ఇక్కడ అభిషేకాలు విశేషమైన ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ముఖ్యంగా వివాహం కాకపోయినా, సంతానము కలగకపోయినా, కుజదోషాలున్నా ఒక్క అభిషేకముతో ఆ చింతల నుండి బయటపడతారు అని భక్తులు విశ్వసిస్తారు. తరువాత ఈ ఆలయ ప్రాంగణములో ఉన్న అశ్వత్థ శంకరనారాయణుల వారి వృక్షఛాయలకు చేరుకుంటారు. ఈ చెట్టు చుట్టూ నాగప్రతిష్ఠ చేసిన విగ్రహాలు ఉంటాయి. భార్యాభర్తలు ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని, దాంపత్య జీవితము సుఖమయంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ చెట్టు వెనుక భాగములో రావి చెట్టులో పై భాగములో వెలసిన విష్ణువు, క్రింది భాగములో శివలింగము, నందిని చూడవచ్చును. ఇచ్చట కోరిన కోరిక తీరితే 108 కడవల అభిషేకము శివునికి చేయాలని భక్తులు విశ్వసిస్తారు. ఈ నీటిని ఎదురుగా ఉన్న సప్తగోదావరి నుండి తెచ్చి భక్తితో అభిషేకం చేస్తారు. ఇదే ప్రాంగణములో ఉన్న కాలభైరవ స్వామిని, మందిరం బయట శివలింగాకారములో ఉన్న అష్టభైరవులను దర్శనం చేసుకుంటారు భక్తులు. తరువాత ఇచ్చటనే వేంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని, శ్రీ దక్షిణామూర్తి ఆలయాలను సందర్శించి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. తరువాత ప్రధాన ఆలయము నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరములో ఉన్న దక్షవాటికను చూడడానికి భక్తులు వెళతారు. ఇచ్చట నుండి ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రదేశమంతా ప్రశాంతంగా పెద్ద పెద్ద చెట్లతో శోభాయమానంగా ఉంటుంది. ఇచ్చటనే దక్షయజ్ఞం జరిగిందని, సతీదేవి అగ్నికి ఆహుతి అయిన తరువాత కాలభైరుని వీరవిహారము, దక్షుని తల తెగిపడటముతో గర్వభంగం అయిందని మన పురాణాలలో ప్రస్తావన ఉన్నది. ఇక్కడ గల కోనేరు మధ్యలో సతీదేవి అమ్మవారి ఆలయములో విగ్రహానికి నమస్కరించి అనిర్వచనీయమైన అనుభూతులతో మరలుతారు భక్తులు. ఇప్పుడు స్థల పురాణము, ఆర్జిత సేవలు, దేవస్థానం వారి సేవలు, సౌకర్యాలు, ద్రాక్షారామం చేరుకునే వివిధ మార్గాలు,
తదితర విషయాల గురించి చెప్పుకుందాము. రియల్ ఫ్లిక్ డివోషనల్ ప్రోగ్రామును చూస్తున్న ప్రతి ఒక్కరకు ధన్యవాదములు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ సూచనలను సలహాలను దిగువ కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు. స్థల పురాణ విషయానికి వస్తే, పూర్వం తారకాసురుడనే రాక్షసుడు తన తపఫలముగా పరమేశ్వరుని నుండి మహిమాన్వితమైన శివలింగాన్ని పొందుతాడు. కుమారస్వామి సంధించిన బాణానికి తారకాసురుడు చంపబడి ఆయన కంఠమ్మున ఉన్న శివుని తేజోలింగము 5 ముక్కలై 5 ప్రదేశాలలో పడుతుంది. ఆ 5 ప్రదేశాలలో మహిమాన్వితమైన శివలింగాల ఉద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అవి దక్షారామం, అమరామం, సోమరామం, క్షీరరామం, కుమారరామం క్షేత్రాలుగా పంచారామాలుగా ప్రసిద్ధి చెందినాయి. అలాగే దక్ష ప్రజాపతి భూలోకములో నిరీశ్వర యాగాన్ని ఇచ్చట చేయుట వలన ఈ ప్రాంతం దక్షారామముగా ప్రసిద్ధి చెందింది. కాలక్రమములో ఈ దక్షారామమే ద్రాక్షారామముగా పిలువబడుతున్నది. అలాగే ఇచ్చట వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ అమ్మవారు 12వ అష్టాదశ పీఠముగా విరాజిల్లుతుంది. సప్త ఋషులు స్వామివారి కోసమని గోదావరి నదిని అంతర్వాహినిగా ప్రవహింపజేశారని, ఈ ఆలయ క్రింది భాగము నుండి గోదావరి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని చెబుతారు. సర్వేశ్వరుడు వ్యాసుని కోపించి కాశీ నుండి వెళ్ళమన్నప్పుడు పార్వతీ తల్లి ఆజ్ఞ మేర దక్షిణ కాశీ అయిన దక్షారామమునకు తన 300 మంది శిష్యులతో వచ్చి ఉన్నాడని పురాణగాథ. ఇచ్చట ఉన్న భీమేశ్వర లింగము పెరిగిపోతుంటే ఋషుల ప్రార్థనతో సూర్యుని కిరణాలు పడి ఆగిపోయిందని, సూర్యభగవానుడు అభిషేకాలు నిర్వహించాడని స్థల పురాణము. ఈ దేవాలయం దేవతల చేత నిర్మితమైనదని, ఆలయ ప్రాకారాలు, గోపురములు తూర్పు చాళుక్య వంశం వాడైన రాజు శ్రీ భీమ 9వ లేక 10వ శతాబ్దంలో నిర్మించాడని, గుడిలోని పెద్ద మంటపమును తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుని కోడలు గంగా మహాదేవి నిర్మించినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తున్నది. ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు సుప్రభాత సేవ, అలాగే 6 గంటలకు సప్త గోదానదీ తీరాన్నుంచి వచ్చే నదీ జలాలతో, దేవాలయ గోశాల నుండి వచ్చే పాలతో ప్రత్యేకమైన అభిషేకం జరుగుతుంది. తరువాత 6:30 గంటల నుండి 11:30 గంటల వరకు స్వామివారి ఇచ్ఛాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి. స్వామివారి దర్శనం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, మరల 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి ధూపసేవ, ఆస్థాను పూజ, పల్లకీ సేవ, తరువాత విశేష అర్చనానంతర పూజ జరుగుతుంది. ప్రతిరోజు స్వామివారికి గోక్షేత్రము నుండి వచ్చే ఆవు పెరుగును నైవేద్యంగా పెట్టడం ఈ ఆలయంలోనే చూస్తాము. ఈ పెరుగును రోజూ జరిపే నిత్యాన్నదానములో భక్తులకు ప్రసాదంగా పెడతారు. శవన్నవరాత్రులలో, కార్తీక మాస పండుగలలో స్వామివారి జన్మదినము మార్గశిర శుద్ధ చతుర్థి నాడు ఉత్సవాలు కనుల పండుగగా నిర్వహిస్తారు. అంతేకాక మాఘమాసములో వచ్చే భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ద్రాక్షారామం రోడ్డు మార్గం ద్వారా కాకినాడ నుండి 34 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 47 కిలోమీటర్లు, 2 నగరాలకు వివిధ ప్రాంతాల నుండి బస్సు లేదా రైల్వే సదుపాయం ఉంది. దగ్గర విమానాశ్రయము రాజమండ్రి. దేవస్థానం వారు భక్తుల కోసం ఏసీ, నాన్ ఏసీ రూములను 800, 500 రూపాయలకు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆఫీసులో బుక్ చేసుకొనవచ్చును, లేదా ఈ దిగువ నంబర్లో సంప్రదించి బుక్ చేసుకొనవచ్చును. ఆలయం వెలుపల హోమమంటపములో ప్రతిరోజు చండీ హోమం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, నక్షత్ర హోమం, నవగ్రహ హోమం, రుద్రహోమాలు మధ్యాహ్నం 3:30 గంటల వరకు జరుగుతాయి. నిత్య సామూహిక హోమాలకు 5,000 రూపాయలు, రాహుకాల కుంకుమార్చనకు 500 రూపాయలు, కాలభైరవస్వామి అభిషేకమునకు 200 రూపాయలు, నిత్య సామూహిక అభిషేకం కుంకుమార్చన కొరకు 2,000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ప్రముఖ దేవతల స్పర్శ తగిలిన పుణ్యస్థలము, శివునికి అత్యంత ప్రియమైన త్రిలింగము, శ్రీరాముడు దర్శించుకొన్న ఆలయము, అష్టాదశ పీఠవాహిని వెలసిన క్షేత్రము,
వ్యాసభగవానుడు నడయాడిన భూమి, సప్తఋషులచే గోదావరిని అంతర్వాహినిగా తేబడిన పునీతమైన నేల, సాక్షాత్తు సూర్యభగవానుడు అభిషేకము చేసిన లింగము, దేవతలచే నిర్మితమైన మందిరము, శివుని భోగముచే మోక్షమిచ్చు అత్యంత పురాతనము మహిమాన్వితము అయిన ద్రాక్షారామము యొక్క విశేషాల సమాహారము గురించి తెలుసుకొన్నాము. శ్రీ మాణిక్యాంబ భీమేశ్వరుల కటాక్ష వీక్షణాలు అందరిపైన ప్రసరించాలని కోరుకుంటున్నాను. రియల్ ఫ్లిక్ డివోషనల్ ప్రోగ్రామును చూస్తున్న ప్రతి ఒక్కరకు ధన్యవాదములు. మీ సూచనలను, సలహాలను దిగువ కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయగలరు. మరిన్ని తీర్థ ప్రయాణాల సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. మరొక పుణ్యక్షేత్ర విశేషాలతో కలుద్దాం. అంతవరకు నమస్కారము.